హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కొత్తగా కైన్ మాస్టర్ యాప్లో వీడియోస్ ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో ఈరోజు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, కొత్తగా వీడియోస్ ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళు కైన్ మాస్టర్ యాప్లో వీడియోస్కి ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి, వీడియోస్కి యానిమేషన్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలి, టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, టెక్స్ట్కి ఫాంట్ ఎలా చేంజ్ చేయాలి, కలర్స్ ఎలా చేంజ్ చేయాలి అనేసి A to Z మనకి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. వీడియోస్ ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ క్రియేట్ న్యూ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం యూట్యూబ్లో వీడియోస్ చేసే విధంగా అయితే 16:9 రేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ మనం వీడియోలు అప్లోడ్ చేసే విధంగా అయితే 9:16 రేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. రేషన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్రియేట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా యాడ్ వస్తుంది. యాడ్ని స్కిప్ చేస్తే ఈ విధంగా మీడియా బ్రౌజరు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడు ఆల్ వీడియోస్ ఇమేజెస్ అనేసి ఉంది. మనం వీడియోని ఎడిట్ చేసే విధంగా అయితే ఈ వీడియోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఇమేజెస్ని ఎడిట్ చేసే విధంగా అయితే ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఆల్లోకి వెళ్ళేసి ఇమేజెస్, ఫొటోస్ అన్నీ ఫోల్డర్స్ ఉంటాయి. మనం ఏదైనా దాన్ని సెలెక్ట్ చేసుకునేసి ఓకే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను రికార్డింగ్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకునేసి ప్లస్ మార్క్ పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి. ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో నాకు బ్యాక్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు బైక్లో ఇంకొక అతను ఎంటర్ అయ్యాడు కదా, ఆ పార్ట్ అయితే నాకు అవసరం లేదు. నేను ఈ పార్ట్ని ట్రిమ్ చేసి తీసేయాలి. ఎక్కడి వరకు వద్దనుకుంటామో అక్కడ తెచ్చేసి వీడియో పైన టచ్ చేస్తే ఇక్కడ రైట్ సైడు కత్తెర మార్క్ వస్తుంది. కత్తెర మార్క్ పైన క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ ఎక్స్ట్రా పార్ట్, బ్యాక్ పార్ట్ ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి ప్లే చేసి ఈ ఫ్రంట్లో కూడా మనకు ఎక్స్ట్రా పార్ట్ ఉందనుకోండి, అది దాన్ని కూడా ట్రిమ్ చేసి తీసేయాలంటే వీడియో పైన టచ్ చేస్తే రైట్ సైడు కత్తెర మార్క్ వస్తుంది. దాంట్లోకి వెళ్ళేసి ట్రిమ్ టు లెఫ్ట్ పైన క్లిక్ చేస్తే ఫ్రంట్ పార్ట్ ట్రిమ్ అయిపోతుంది. సపోజ్ మనకు ఆ పార్ట్ మనకు మళ్ళీ రిటర్న్ కావాలనుకోండి, బై మిస్టేక్ మనం కట్ చేసేసామనుకోండి, మనకు కావాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడు రిటర్న్ మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఆ ఎక్స్ట్రా పార్ట్ మనకు యాడ్ అయిపోతుంది. మనం ఇక్కడ వచ్చేసి ఇంకొక వీడియోనో లేదా ఒక ఇమేజెస్నో ఏదైనా ఒకదాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడు లేయర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీడియో కావాలన్నా లేదా ఇమేజ్ కావాలన్నా మనం సెలెక్ట్ చేసుకొనేసి ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేద్దాం. ఈ ఇమేజ్ పైన ఇక్కడ ఎల్లో మార్క్ ఉంది కదా, అక్కడ 3 డాట్స్ ఉంది కదా, దానిపైన వేలుతోటి లైట్గా ప్రెస్ చేసి మనం వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ కూడా యారో మార్క్ ఉంది కదా, డబుల్ యారో మార్కు, దానిపైన లైట్గా ప్రెస్ చేసి చిన్నది చేసుకోవచ్చు లేదా పెద్దది చేసుకోవచ్చు. చిన్నది చేసుకునేసి ఏదైనా ఒక చోట మనం సెట్ చేసుకుందాం సైడ్లో. ఇప్పుడు వచ్చేసి ఈ లోగోకి మనం కీ యానిమేషన్ ఇచ్చుకుందాం. ఇది మూవ్ అవుతూ ఉంటుంది కీ యానిమేషన్ ఇస్తే. ఇక్కడ లెఫ్ట్ సైడు రౌండ్ మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి వీడియోని కొద్దిగా ఫ్రంట్కి జరిపి లేయర్ని పైన ఇమేజ్ని ఈ లాస్ట్కి జరుపుకొద్దాం. నెక్స్ట్ ఇంకొంచెం ఫ్రంట్కి జరిపి కీ మార్క్ పైన టచ్ చేసి లేయర్ని కొద్దిగా ఫ్రంట్కి జరిపి ఆ పైన లోగోని కిందకి తీసుకొద్దాం. ఇదే విధంగా మనం కీ యానిమేషన్ ఇచ్చుకుందాము. ఇప్పుడు మనం స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళేసి మనం దీనికి యానిమేషన్ ఎఫెక్ట్ ఇచ్చుకుందాము. ఇక్కడ చూడండి, చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఫేడ్, పాప్, షేక్ రైట్, షేక్ లెఫ్ట్ అనేసి మనం ఏదైనా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ స్పీడ్, స్లో ఆప్షన్ ఉంది. మనకు స్పీడ్ కావాలన్నా స్లో కావాలన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాం. ఇన్ యానిమేషన్ అంటే
ఇమేజ్ స్టార్టింగ్లో యానిమేషన్ వస్తుంది. అవుట్ యానిమేషన్ అంటే ఇమేజ్ ఎండ్లో యానిమేషన్ యాడ్ అవుతుంది. ఓవరాల్ యానిమేషన్ అంటే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అప్లై చేసామనుకోండి, ఆఖరి వరకు యానిమేషన్ అప్లై అవుతూ ఉంటుంది. యానిమేషన్ అప్లై చేసుకునేసి బ్యాక్ వచ్చేసి కింది లేయర్ని కొద్దిగా ఫ్రంట్కి జరిపి సెంటర్లో మనం స్ప్లిట్ చేసుకుందాం. వీడియో పైన టచ్ చేసి పైన కత్తిరి మార్కులోకి వెళ్ళేసి స్ప్లిట్ పైన ట్యాప్ చేస్తే సెంటర్లోకి కట్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళేసి మనం ఇక్కడ ఇమేజ్ అయినా కానీ లేదా ఏదైనా ఒక వీడియోనైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకునేసి ప్లస్ మార్క్ పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేద్దాం. నెక్స్ట్ ఈ ఇమేజ్ పైన టచ్ చేసి పైన పెన్ జూమ్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి ఈక్వల్ మార్క్ పైన ట్యాప్ చేసి మనము ఈ ఇమేజ్ని ఫుల్ స్క్రీన్ చేసుకుందాం 2000 తోటి చేసుకునేసి నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో మనకు ఈ పర్సన్ ఫేస్ కనపడకుండా మనం బ్లర్ ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ లేయర్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి బేసిక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసేయాలి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఈ ఎఫెక్ట్ని 2000 తోటి మనం ఫుల్ స్క్రీన్ చేసుకోవచ్చు, లేదా చిన్నది చేసుకొని ఒక పర్సన్ ఫేస్ కనపడకుండా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ ప్రాపర్టీస్ అనేసి ఉంది కదా, సెట్టింగు, దాంట్లోకి వెళ్ళేసి మనం బ్లర్ ఎఫెక్ట్ మనకి ఎంత కావాలంటే అంత పెంచుకొనేసి బ్యాక్ వచ్చేద్దాం. ఫ్రెండ్స్, బ్లర్ ఎఫెక్ట్ అయితే ఎలా యాడ్ చేయాలో తెలుసుకున్నారు కదా. నాకు ఈ ఎఫెక్ట్ అయితే అవసరం లేదు, నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో పైన టచ్ చేసి పైన మిక్స్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి సౌండ్ని మ్యూట్ చేసుకుందాం, ఆఫ్ చేసుకుందాము. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇదే విధంగా 3 వీడియోస్కి మనం సౌండ్ మ్యూట్ చేసుకుందాము. నెక్స్ట్ రైట్ సైడ్ మ్యూజిక్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి ఫోల్డర్లోకి వెళ్ళేసి మనం ఏదైనా ఒక సాంగ్ని యాడ్ చేసుకుందాము. సాంగ్ పైన టచ్ చేస్తే ప్లే అవుతుంది. మనకి ఆ సాంగ్ నచ్చితే ప్లస్ మార్క్ పైన ట్యాప్ చేస్తే టైం లైన్లోకి యాడ్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి వాయిస్ రికార్డింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ రికార్డింగ్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే స్టార్ట్ అనేసి వస్తుంది. స్టార్ట్ పైన క్లిక్ చేసి మనం వాయిస్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇక్కడ రికార్డింగ్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే స్టార్ట్ అనేసి వస్తుంది. స్టార్ట్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనము క్యాప్చర్ అండ్ సేవ్ చేసుకోవచ్చు. ఈ ఫోటోని క్యాప్చర్ అండ్ సేవ్ చేసుకున్నామంటే ఈ ఫోటో గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇక్కడ కెమెరా మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఫోటో ఫోల్డర్లోకి సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా కెమెరా మార్క్లోకి వెళ్ళేసి క్యాప్చర్ అండ్ యాడ్ అని క్లిప్ మీద క్లిక్ చేసామనుకోండి, ఆ ఇమేజ్ ఎక్స్ట్రా లేయర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా. ఇప్పుడు అదేవిధంగా కెమెరా మార్క్లోకి వెళ్ళేసి క్యాప్చర్ అండ్ యాడ్ లేయర్ పైన క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ కింద లేయర్ మాతో కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా. మనకు ఇది కావాల్సింటే ఉంచుకోవచ్చు, లేకపోతే డిలీట్ చేసి తీసేయచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ లేయర్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి మనం ఏదైనా ఒక నేమ్ టైప్ చేసుకునేసి బ్యాక్ వచ్చేద్దాం. నెక్స్ట్ టెక్స్ట్ని కూడా మనం టైం లైన్ ఎంత ఉందో అంత పెంచుకుందాము. పైన ఏ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి టెక్స్ట్కి ఫాంట్ చేంజ్ చేసుకుందాము. మనకు ఈ ఫాంట్స్ కావాలంటే పైన హౌస్ మార్క్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకునేసి యారో మార్క్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకునేసి నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాము. ఇప్పుడు టెక్స్ట్ని కొంచెం పెద్దది చేసుకునేసి ఏదైనా ఒక చోట్ల మనం సెట్ చేసుకుందాం. సెట్ చేసుకునేసి కలర్ చేంజ్ చేసుకుందాము. ఇక్కడ కలర్ ఉంది కదా వైట్ మార్క్, దాంట్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకునేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే టెక్స్ట్ అవుట్లైన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి మాస్క్ ఎనేబుల్ చేసి వేరే కలర్ సెలెక్ట్ చేసుకునేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేద్దాం.
ఇప్పుడు గ్లో ఎంత కావాలో అంత మనం అడ్జస్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం 2 వీడియోల మధ్యలో డాట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకుందాము. ఈ ఎఫెక్ట్కి వచ్చేసి చూడండి, స్లో ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ టైమింగ్ ఉంది, దాంట్లో టైమింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు ఈ ఎఫెక్ట్స్ కావాలంటే కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే గెట్ మోర్ అనేసి వస్తుంది. దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి 3D కలరు, క్రాస్ స్ప్లిట్, చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనకు నచ్చిన ఎఫెక్ట్ మనం ప్లే చేసి నచ్చితే యారో మార్క్ పైన ట్యాప్ చేస్తే ఈ ఎఫెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ చేసుకునేసి బ్యాక్ వచ్చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలా ఎడిట్ చేయాలి, దానికి ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలి, టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, టెక్స్ట్ కలర్ ఎలా యాడ్ చేయాలి, కీ యానిమేషన్ ఎలా వేయాలి అనేసి ఈరోజు తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.